హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వినాయక చవితి బ్యానర్ ఎడిటింగ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఇప్పుడు అది ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. నేను ఒక 4 days బ్యాక్ అనేది వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన. సో దీని ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడ నుంచి మీరు ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను అది ఎలా చేయాలనేది స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రెండిట్లో ఏ విధంగా అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ ఆల్రెడీ ఆ వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తుంటారు కదా. లేదు మాకు ఇలా అవసరం లేదు, మాకు నచ్చినట్లు మేము చేసుకుంటామంటే దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. సో ఇట్లా తగ్గించుకున్న తర్వాత అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇట్లా తగ్గించుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తారు కదా, సో ఇట్లా సెట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి ఉంచండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ని వచ్చేసి దీనికి కావాల్సిన గణేష్ పిఎన్జీ ఇమేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాట్సాప్ ఛానల్లో కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీడియా. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత దీన్ని ఇట్లా కనిపించకుండా అంటే మీ లెగ్స్ కొంచెం కవర్ అయ్యేటట్టు ఇట్లా క్రాప్ చేసుకోండి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి అటాచ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని రైట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇంకో పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఇమేజ్ అనమాట. సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో మీకు ఎంత అయితే కావాలో అంత ఇట్లా కరెక్ట్గా ఫోటోకి సెట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత ఇంకా పెద్దగా లైటింగ్ బయటికి కనిపించేటట్టు ఇట్లా జూమ్ చేసుకోండి. చూస్తున్నారు కదా. సో ఇట్లా చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోతో బ్యానర్ అనేది ఎడిటింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏదో ఒక ఫోటో అనేది ర్యాండమ్గా మీకు చూపించడం కోసం సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రాసెస్ మాత్రం ఇట్లానే ఉంటుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే క్రాప్ అనేది చేసుకోండి. మీకు నచ్చినట్లు ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత 3:4 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని మిడిల్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత
షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని ఒక 8% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట, సెట్ అయిపోతుంది. తర్వాత 4వ ఆప్షన్పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్మేట్ అండ్ సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఒక 4 ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్నారు కదా మీ ఫోటో అనేది, ఆ 3 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజెస్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్కి అన్నట్లు కాస్త చిన్నగా చేసుకుని ఇట్లా, మరి అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఇట్లా పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఒక 3 ఇమేజెస్ అనేవి అన్నాను కదా, 3 ఇమేజ్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకొని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. సో మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, దీనికి సెట్ అయ్యేటట్టు ఇట్లా. సో చూస్తున్నారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 3 ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. లేదా మీకు నచ్చితే దీని సైడ్కి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. కాస్త ఇమేజెస్ అనేవి చిన్నగా జరుపుకొని స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్నది కొంచెం చిన్నగా ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఈ పొజిషన్లో ఉండేటట్టు. దాని తర్వాత మళ్ళీ దీన్ని కూడా చిన్నగా ఇట్లా పెట్టుకుందాం. ఓకే, తర్వాత లాస్ట్ ఇమేజ్ ఇట్లా చిన్నగా ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. మీకు చూపించడం కోసం ప్రాసెస్ అనేది నేను స్పీడ్గా చేస్తున్నా, మీరైతే జాగ్రత్త స్లోగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫుల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫొటోస్తో అయితే బ్యానర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఫుల్ ఫోటోలో ఉండాలన్నమాట. సో మీకు నచ్చితే ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా మొత్తం పెంచుకోండి. తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా జూమ్ అనేది పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఈ ఫోటో అనేది కాస్త నేనైతే రొటేట్ చేసుకుంటున్నా. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ తర్వాత రొటేట్ ఇట్లా చేసుకుంటున్నా ఇటు సైడ్ పెట్టేటట్టు. సో చూస్తుంటారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే కొంచెం ఫోటో అంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో బట్టి ఉంటుందన్నమాట, ఇది ప్రాసెస్ అనమాట. సో మీకు నచ్చితే ఇట్లా మీరు చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా పెట్టుకుంటున్నా నేనైతే. తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఓకే, ఫోటో వెనక వైపు పోయింది, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిందని అనుకుంటున్నా. ఓకే, సో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీనికి కావాల్సిన టైటిల్ పిఎన్జీ ఇమేజెస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ అనేవి నేనే ఎడిట్ చేసిన. సో మీకు నచ్చితే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదా అది మీకు నచ్చినట్లు మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తుంటారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో ఇమేజ్ శుభాకాంక్షలు అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందకి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేవి ఇచ్చాను, ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ అనమాట. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేయర్ మీడియా. సో ఇప్పుడు ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఇమేజ్ అనేవి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. దాని తర్వాత దీన్ని రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా జరుపుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. సెట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్.
సెట్ అయిందని అనుకుంటున్నా. స్లోగా జాగ్రత్తగా మీరు మంచిగా చేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక 3 ఫ్లవర్ పిఎన్జీ ఇమేజెస్ అనేవి ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీడియా. సో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ 3 ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పీడ్గా సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 ఇమేజెస్ అనేవి కాదు, కొంచెం ఎక్కువ ఇమేజెస్ కూడా ఇస్తాను. మీకు నచ్చితే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మిడిల్లో ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 డాట్ బ్రింగ్ ఫార్వర్డ్ అనే దీనిపై క్లిక్ చేశారనుకోండి, పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ అవుతుంది. తర్వాత రోజ్ ఫ్లవర్ పిఎన్జీ ఇమేజెస్ని కనిపించకుండా ఈ పొజిషన్లో సెండ్ టు బ్యాక్. ఓకే, దాని తర్వాత మళ్ళీ బ్రింగ్ ఫార్వర్డ్ అనేది క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. సేమ్ దీన్ని కూడా ఇట్లానే ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి, సెట్ అయిపోతుంది. బ్రింగ్ ఫార్వర్డ్. ఓకే, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ మన బ్యానర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 4వ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. దాని తర్వాత మీరు స్టేటస్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.